దేవునికి స్తోత్రములు. క్రీస్తుపేట శుభవందనాలు. రేటు వాక్యము వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని 25వ వచనాన్ని చూస్తే వాక్యం ఏమని చెప్తుందో ఒకసారి చూస్తాం. యేసు ప్రభువు వారు పునరుత్థానుడైనటువంటి ఎంతోమంది సమాధులు లేవలేదు కానీ యేసు ప్రభువు వారు మరి ఎవరైతే యేసు ప్రభువు తన సొంతంగా లేచారా, ఎవరైనా లేపారా? ఎంతోమంది ఈరోజు పునరుత్థాన దినం అంటే దేవాది దేవుడు తన ప్రియ కుమారుని పంపించి తిమోతి 1 పాపులను రక్షించడానికి యేసుక్రీస్తులోకి వచ్చే వాక్యము నమ్మదగినది. ఆయన చనిపోయే శుక్రవారము పునరుత్థానైనాడు. అందుగురించే బైబిల్ మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఏముంది ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ఏమంటే ఒకసారి చూస్తాం. 11:25 త్వరగా చదవాలా? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేను నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో కొన్ని మాటలు తలబోస్తుండగా మీరు మాకు సహాయం చేయమని క్రీస్తుపేటను వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సంగమా, క్రీస్తుపేట శుభాభివందనాలు. మరణాన్ని జయించి తిరిగి లేచినట్టు ఓన్లీ ప్రపంచంలో ఎవరు చెప్పండి? జీసస్ క్రైస్ట్. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? గ్రామాలు, ఊర్లు, పట్టణాలు, రాజ్యానికి రాలేదు. నీవు నేను నశించిపోవడం ఇష్టం లేదు. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి భూమి మీదకి ఆయన తండ్రి దేవుడే ఈ లోకానికి పంపించాడు. ప్రియులరా, అందుగురించే ఆయన మృత్యుంచేనాడు. అందుగురించి ఆయన మాటలోనే ఉండేది కదా. ఆయన మాటలో పాట పాడాడు భక్తుడు. నీ మాట నా పాటగా ఉండేది చిత్రీకరించాడు కదా. నీ మాట నా పాటగా అంటే ఆయన మాట ద్వారా కలగజేశాడు. అందుకు వచ్చే మనం దేవుని వాక్యం చెప్తుంటాడు. యేసు ప్రభువు వారు భూమి మీద దినాల్లో యేసు ప్రభువు వారిని శోధించాడు. ఎవరు శోధకుడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే ఆయన అనేక శోధనలు మరి బాధలు అనేకమైతే ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు అంటారు తెలుసా? 4వ అధ్యాయము 3వ వచనము, ఆ శోధకుడు ఆయన వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు ఆజ్ఞాపించుము. మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన, దేవుని వచ్చి నోట మాట, ఆయన వచ్చే మాట వలన బతుకుతాడంట. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో నెమ్మది ఉంది, ఆయన మాటలో ఎంతో గొప్ప భాగ్యం అద్భుతం ఉంది. పురులరా, అందుగురించే పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. మనం చనిపోతాం, ఒకరోజు మట్టికి మన్నైపోతాం, ఆత్మ వేరైపోతుంది. అందుగురించే ఎన్నో సమాధులు ఈరోజు సమాధులు అయిపోయినాయి. ఎవరైనా సమాధి తిరిగి లేచే పని ఉన్నారా? ఎవరు లేరు. అందుని బట్టి వాకి పండుగ పునరుత్థానం నేనే, జీవన యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. ఎన్ని సోదరులు 40 రోజులు ఎంతో ఉపవాసం ఉండి అపవాదికి లయపరచడానికే యేసు ప్రభువు ఇలాగ వచ్చిన వాక్యం నమ్మదగినది. అందుగురించి చెప్పురా, బైబిల్ గ్రంథం చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఒక మంచి మాట కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందుగురించే యోహాను సువార్త 14వ అధ్యాయము మరి వచనం ఏం చెప్తుందో ఒకసారి చూస్తే, మరి ఇక్కడ 14వ అధ్యాయము మరి 5వ వచనం చూడండి ప్రియులరా. అందుకు తోమా, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలియదే. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప మళ్ళీ వస్తానంటాడు. ఈ లోకానికి వస్తానంటాడు. సిద్ధపాటు కలిగి ఉండాలా. అందుకొచ్చి మీ హృదయములు కలవరపడనీకుడి, నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవంట. యేసు ప్రభులు వారిని అయ్యా, మరి యేసు ప్రభులు వారు చెప్పిన మాట విలువైన మాట.
అంటే పునరుత్థానము నేనే అంటాడు ఇక్కడ, జీవము నేనే అంటాడు. జీవము నేనే, పునరుత్థానం నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చనిపోతాము ఒకసారి, మట్టికి మన ఆత్మ వేరైపోతుందంట. అందుగురించి ఒక రోజు లెక్కాడతాడు. కాబట్టి పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. ఎంత గొప్ప వండర్. అందుగురించే వాక్యం చెప్తుంది ప్రియులరా, ఈ భూమి మీద మనం బతుకుతున్నామంటే ఆయన కొని మన జీవితాలు. అందుగురించే మీ హృదయాలు కలవరపడనీయకుండా నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉంటాయంట. ఏం నివాసాలు? పరలోక రాజ్యంలో ఇల్లు ఇట్లా సిమెంట్తోనా బంగారుతోనా? ఆకలి లేని రాజ్యం, ఆనందమైన రాజ్యం, పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం ఇస్తానంటాడు. ఆ రాజ్యం కోరిక కదా. అందుగురించి యేసు ప్రభువు వారు అంటారు, నా దగ్గర, నా పరలోక రాజ్యం నా తండ్రి దగ్గర పోవాలంటే నా ద్వారా తప్ప ఎవడు పోలేడు. అందుగురించి ప్రియులరా, మరి ఇక్కడ చూసినట్టయితే బైబిల్ గ్రంథం నుండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం చూస్తే 3వ వచనము, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదటి మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనాల ప్రకారము 3వ దినం లేపను. ఆయన కేఫకును తర్వాత 12కు కనబడి అటు పిమ్మట 500కు ఎక్కువై సహోదరులకు ఒక్క సమయం మీద కనబడిను. ఎంతమంది కనబడంట? చనిపోయి తిరిగి వేసినాడు ఆయన. ఎవరు? యేసు ప్రభువు వారు 500 మందికి, ఇంకా అనేకులకి కనబడినందంట. ఇక్కడ నాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు అప్పగించి, అదేమనగా లేఖనాల క్రీస్తు మన పాపముల నిమిత్తము 3వ దినం లేపను. అయినా కేఫకును తర్వాత 12కి కనబడెను. ఎవరికంట? కనబడ్డాడు. అనేక జనాంగాన్ని కనబడ్డాడు. ఓసారి తోమ చూశాడు. తోమ చూస్తే ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 3 నుంచి చూడండి ప్రియులరా, ఏమంటుంది? తోమ వస్తాడు. అయ్యా యేసు ప్రభువు వారు తోమ చూశాడు. కానీ 20వ అధ్యాయంలో చూస్తే ఏమంటున్నాడు తెలుసా? 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. 20వ అధ్యాయము 3వ వచనం ఏముంది? 20వ అధ్యాయము 27వ వచనం చూడండి. ముందు 24 నుంచి చూడండి. యేసు వచ్చి 12 వారితో ఒకడైనా 24 వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందితో ఒకడైనను అనబడి తోమ వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసవచ్చితిమి చెప్పగా అతను కనుక తక్కిన శిష్యులు యేసు ప్రభువును చూసిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులు మేకులు గుర్తులు పెట్టి చూసిన వేలును ఆ మేకులు గుర్తు పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనని వారితో చెప్పాను. యేసు ప్రభువు వారు, నేను ఆయన డొక్కలోకే మేకులు పెట్టి చూసే నమ్మనంటాడు. ఈ తోమ ఆయన ఏమంటాడు? తోమ, నువ్వు చూసి నమ్మావు, చూడకుండా నమ్ము కదా. అంటే తోమ ఏమంటున్నాడంటే నమ్మనంటాడు. అల్పవిశ్వాస తోమ. అందు గురించే ప్రియులరా, ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ 27వ వచనంలో అటు ఆ తరువాత తోమ చూసి, నీ వేలను ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి నా పక్కలు ఉంచి ఆ విశ్వాస యుండమనెను. అందుకు తోమ ఆయనతో, ప్రభువా నా దేవనెను, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడంటే. ఎన్నో వచనము? 20వ అధ్యాయము 28, 29 వచనాల్లో కనపడుతుంది ప్రియులరా. అంటే ఈ తోమ చూసి నమ్మడాడు, చూడకొని నమ్మినాడా? బైబిల్ మాటలు నమ్మాలి మనము. అందుగురించే ఈ తోమ అల్ప సంతోషిగా అవిశ్వాసిగా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అల్ప సంతోషులుగా ఉండరాదు. ఈరోజు టైం ఎంత, మనం ఏం చేస్తున్నాము, ఎంత క్రమం పాటించాలి, ఎవరు చేయాలా, అందరితో శ్రద్ధ కార్యంలో చూసుకో, దేవుని కార్యం చూడాలి పురులరా. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సర్వమాల నిమిత్తము ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. పునరుత్థానం నేనే అంటాడు, జీవము నేనే అంటాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం. ఓ గింజ చూశారా? ఓ గింజ, ఏం గింజ చెప్పండి? ఒక శనక్కాయ గింజ కదా. ఒక గింజ చచ్చి మొలకెత్తాలి. ఒక గింజ చచ్చి మొలకెత్తినట్టుగా మన జీవితాల్లో కూడా పునరుత్థానం. ఆ గింజ చనిపోవాలా,
మొలకెత్తాలా. యేసు ప్రభువు వారి మాట విలువైన మాట. ఆయన మాట వింటే మన జీవితంతో పిల్లరా ఎంతోమంది సమాధులు కొలాప్స్. యేసు సమాధి ఈరోజు జయించాడు. మరణాన్ని జయించిన ప్రపంచ ముక్తి ప్రదాత, మోక్ష ప్రదాత. ఈ మిలిటరీ కాని ప్రజలకు చెప్తున్నారా? ప్రపంచానికి చెప్తున్నాడు. అది గురించి పిల్లరా తోమా చెప్తాడు, తోమా నీవు చూసి నమ్మవయ్యా, నా చేయబెట్టి చూసి అన్నాడు. ప్రభువా నన్ను క్షమించన్నాడు కదా. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో అందుగురించే ఆయన మాటల్ని వింటుంటే మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం కదా. లేఖనాల ప్రకారంగా శుక్రవారం చనిపోయినాడు, మృత్యుంజయ మరణాన్ని జయించాడు. నాకివ్వమని ఉపదేశం మీకు పౌలు అంటాడు, నాకివ్వమని ఉపదేశం మీకు చెప్పాలి. అందుగురించే యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు లోకానికి సువార్త ప్రకటించే భాగ్యం ఇచ్చాడు మనకి. అందుగురించే ప్రియులరా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అనేక విషయాల్లో ఇక్కడ తెలుసా. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి మీ హృదయాలు కలవరపడనీయకుండి, నా యందు ఏమంటారంట, నా యందు విశ్వాసం ఉంచుడి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? నా యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. నేను తండ్రి ఇంటి అనేక నివాసాలు. యోసువ 14:2 చూస్తే మీ హృదయాలను అంటే కలవరమైన జీవితాలు, టెన్షన్ కలిగిన జీవితాలు. కానీ యేసు ప్రభువు మాట వింటే ఆ కలవరం పోతుంది, ఆ సమాధానం పోతుంది. పురులరా మీ హృదయాలను ఏం చేసుకోకూడదంట, కలవరం పెట్టుకోకూడదు. కలవరాల జీవితాలకి యేసుక్రీస్తే నీ హృదయంలో బాస్. ఆయన ఒక వాక్యం నీలో ఉన్నప్పుడు ఫలిస్తావు. ఆయన వాక్యం లేకుండా జీరో. అపవాదు శోధకు శోధించాడు. ఒకసారి నాకు సిరెట్ కొట్టు, ఒకసారి రాళ్ళను రొట్టెలు చేసుకుంటే అవన్నీ చేయగలరు. కానీ మనుషులు రొట్టె వలన కాదు, దేవుని మాట వల్ల వచ్చు. ప్రతి మాట వలన బతుకుతాడంట. మనము తింటున్న 3 పూటలు తింటున్నాం. ఎవరిచ్చారు? ప్రకృతి ఎవరిచ్చారు? ఆయన ఇచ్చారు. అందుగురించే తండ్రి చిత్తాన్ని జరిగించడానికి తండ్రి అయిన దేవుడు సంకల్పం మీ భూమి మీదకి వచ్చి నీ కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. శుక్రవారం చనిపోయాడు, ఆయన లేచాడా? ఎవరైనా లేపాడా? మృత్యుంజయాడు కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చదవండి బైబిల్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఎవరైనా లేపారా? ఆయన లేచాడా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చూస్తే పిల్లరా చూడండి, 2వ అధ్యాయము 32 వచనం చదవండి. 32 వచనంలో ఏముందంటే చూడండి, చూసినట్లయితే ఈ యేసు కాదు, ఈ యేసును ఎవరు లేపారు కదా. ఎందరంతా సాక్షులు. అందు గురించి ప్రియులరా మనమంతా దేవుని ఘనపరిచే భాగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు, దేవుణ్ణి కొనియాడే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టే ఈ లోకం ఎట్టిపోతుంది. అందుగురించే యేసు ప్రభువు పునరుత్థానుడు, ఆయన మరణాన్ని జయించిన లోకరక్షకుడు, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన సజీవుడు, పునరుత్థానుడు. ఆయన ద్వారా పరలోక రాజ్యం సమాజానికి ఒక సంఘ సంస్థగా చెప్పవచ్చు. ఒక మాట, మహానీయులకు మార్గదర్శి, నిజమైన యేసు లోక రక్షకుడు. అందుగురించి ఈ యేసుని ఎవరు లేపారంట? తండ్రి అని దేవుడు లేపారు. ఇందుకు ఎవరైనా సాక్షులు? ఎంత గొప్ప మాట. ఆయన మృత్యుం చేయడాడు. మనం ఒకరోజు చనిపోతాము. మనం కూడా ఒక గింజ చనిపోయినట్లా మొలకెత్తుంది. మన జీవితాల్లో మొలకెత్తేవారు ఒక గింజకే మరి జీవితం ఒక గింజగా మొలకెత్తుందంట, చచ్చి మొలకెత్తినట్టుగా పునరుత్థానమైనటువంటి క్రీస్తుని మన కోరుకు ఎంతగానో కదా సజీవుడైనాడు. శిష్యుని కనబడ్డాడు, అనేక జనాంగాన్ని కనబడ్డాడు. ఆయన అంటాడు, మీ హృదయాలను కలవరపడి నా యందు ఏమి ఉంచాలా? విశ్వాసం. నా తండ్రి ఇంట యేసుప్రభులు అంటారు, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన అక్కడ ఇల్లు సిద్ధపడు. నిజం నీతో నిత్యముగా చెప్పుతున్నాను. ఓ జనాంగమా ఆలోచించండి. ఏమంటాడు? మీకు రాజ్యం సిద్ధం చేస్తా అంటాడు. ఎవరి కొరకు తెలుసా? నన్ను నమ్మిన బిడ్డలకు నాకు రాజ్యం సిద్ధం చేస్తానంటుంటే ఈ జనాలు ఇప్పుడు చూపిస్తావా? దేవుడు ఎక్కడున్నాడు? ఇది దేవుడు చూపించు. దేవుడు అడిగే వాళ్ళు ఉన్నారు, దేవుడు చూపిస్తా. దేవుడు ఎవడు మోసే ప్రవక్తే భక్తుడే చూడలేదు. మోసే నువ్వు చూడలేవంటాడు. దేవుడిని ఎవరు చూడని నేరడు కదా. దేవుని చూసిన మనిషి బతక నేరడు. ప్రియులరా, మనం ఈ అపవిత్రమైన తలంపులు గల వాళ్ళము, అపవిత్రమైనటువంటి లోక సమాన బ్యాచ్ వాళ్ళు ఎందరో లేకపోలేదు. మనం ఆయన రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండేవారము. ఎవరు చెప్తారు ఈ మాట? చెప్పండి.
మళ్ళీ వచ్చి తీసుకొని పోతానంటాడు. 14వ అధ్యాయము 2వ వచనం చదవండి, గట్టిగా ఏముంది కదా. మరి ఎవరైనా చెప్పగలరా ఈ మాట? నేను త్వరగా వస్తానంటాడు. ఈసారి కొదమ గొర్రెపిల్ల మాదిరిగా వచ్చాడు, ఈసారి కొదమ సింహాలే వస్తాడు. సిద్ధపాటు కలిగి ఉండాలా ప్రియులారా? మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని సిద్ధపాటు ఉండాలి కదా. మీ హృదయాలు కలవరు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని నీకు ఇల్లు సిద్ధం చేసి కట్టబడ్డాను, మళ్ళీ వస్తానంటాడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా, ఆయన త్వరగా వస్తానంటాడు. నువ్వు సిద్ధపాటు కలిగి నీవు నీ ఇంటి పని మీద ఏ విధంగా మోజులో ఉంటావో దేవుని పనిలో కూడా సిద్ధపాటు ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం కనపడుతుంది ప్రియులారా. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఏముందంటే, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు గట్టి చదువునా వాటిని విని ఏమిటట, పునరుత్థానమునేనే జీవమునేనే నా యందు చనిపోయిన తిరిగి లేస్తాడనే మాట వినాల మనము. రాయబడిన సంగతులను కైగొనువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి రాయబడిన సంగతులు కైగొనరు. ఏంటంట, సమయం సమీపించింది, రాను సాగు దగ్గర పడతాం మనం. పిల్లలు చేతికి వచ్చారని భారం అని టెన్షన్, పెళ్లి చేయాలా, వాళ్ళకి ఎంతో ఇల్లు కట్టాలా, ఎన్నో భారాలు, పోరాటాలు, ఎన్నో ఉంటాయి మన భారం మీద. కానీ మనమైతే ఆత్మల సంపాదన కొరకు మనం గురి చెలిగి ఉంటున్నామా? ఆత్మల కొరకు భారం, అది గురించి 33 సంవత్సరాలు సంపూర్ణంగా కొనసాగించే మహనీయుడు ఓన్లీ ఒక యేసు ప్రభువు వారు. సమాధిని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు, లేఖనకాల ప్రకారం శుక్రవారం చనిపోయి మృత్యుంజైన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేకురా? యేసు ప్రభువు వారు ఒక్కడే నిజమైన లోకరక్షకుడు, దేవుడి కుమారుడు. అందు గురించే ఆయన ద్వారా పాపక్షమాపణ ప్రతి మనిషికి దొరుకుతుంది. అందు గురించే దేవాది దేవుడు మరి తన ప్రియ కుమారుడు అయినటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా రప్పించాడు. ఏంటంటే, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైగొనేవారు ధన్యులు కదా. మనకి ఎప్పుడూ పండగ, ఎప్పుడూ మనకి అన్య జనాంగాలు సంతోషపడరాదు, తినచ్చు తాగొచ్చాను కదా. ఓషియా 8:1 అనుకుంటా కదా. అన్య జనాంగాలే సంతోషపడరాదు, ఎప్పుడూ ఆనందమే. మనము ఎప్పుడు ఆనందకరంగా ఉండాలా. ధృతరాష్ట్రపతి 4 చూస్తే మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. ఒక పండుగ రోజు అంటేనా, ఒక పండుగ పూటేనా, సమయం దొరికినప్పుడు ఆయన మాటలు ప్రకటించాలా, ఆనందంగా ఉండాలా. పౌలు అంటాడు, ఈరోజు జనానికి మంచి పండగ కదా, మంచిగా ఒకరోజు పండుగ, ఎన్నో 3 రోజులు, ఒకరోజు బట్ట ఫ్రెండ్ సర్కిల్ తెచ్చుకుంటారు, బంధు తెచ్చుకుంటారు, పండుగ ఓకే. నువ్వు ఏది చేసినా ప్రభు మహిమార్థంగా బతుకు, కానీ వాక్యం కలిగి నువ్వు ప్రభులు ఆనందించాలా. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలని లేఖనం చెప్తుంది ప్రియులరా. ఈ యొక్క సమయంలో ఆయన మాటలు వింటే నీవు పునరుత్థానాన్ని, క్రీస్తు మాటని న్యాయం చేసేవారుగా ఉంటున్నామా? ఆయన కరపత్రులు ప్రకటించేవారు ఉన్నావా? మాటలు కాదు, పనితనం చేసేవారుగా ఉన్నట్టున్నామా? ఒక్కసారి ఆలోచిస్తాం. అదే 7వ వచనం, ఆయన త్వరగా వస్తానంటాడు. 7వ వచనం పుచ్చుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. అందు గురించే పునరుత్థానాన్ని, క్రీస్తు మాటలకు న్యాయం చేయాల. పునరుత్థానమునేనే జీవమునేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. మనం వీళ్ళు కాదు, మన రాజ్యము ఐదుంది. ఆ రాజ్యం కోరిక తపన, ఒక్కరు నశించి నరకాన్ని పోవడం ఇష్టం లేదని సాతాను ఏమంటాడు, నాకు దొరకని రాజ్యం నీ పిల్లలకి ఇస్తాడు. వాడి ప్రజల్ని మాయ చేస్తూ నాశనాన్ని తీసుకొని పోతున్నాడు ప్రియులరా. అందుగురించే ఆయన మాటకి, ఆయన వాక్యానికి లోబడి నడుచుకునే వారిగా ఉండాలని లేఖనం చెప్తుంది. చూడండి 7వ వచనం. ఆయన మొదటిగా గొర్రెపిల్ల మాదిరిగా వచ్చి ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తండ్రి లేడు, ఆయన యేసును లేపాడు. ఈసారి ఆయన ఎలా వస్తాడో చూడండి. 7వ వచనం. ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘడు వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచిన బాగా, ఆయన పొడిచిన వారు ఎవరంట? యేసు ప్రభును బల్యంతో పొడిచిన వారు ఎవరంట? చెప్పండి, పేరు ఏమని తెలిసింది చెప్పవచ్చు కదా. ఎవరంట? యేసు ప్రభుతోడు శిలువలో ఉన్నప్పుడు బల్యం పోటు పొడిచినారు. ఎవరు పొడిచినారు? కాబట్టి ఆయన పేరు, ఆయన పొడిచిన వారు చూసేదరు
చూచి రొమ్ము కొట్టుకుంటారు. లోబడకపోతే కొంతమంది జనాలు యేసయ్య మాటకు అయ్యో మంట మంట లోబడకపోతిమే ఈ నరకంలో ఈ వేదనలో మండిపోవచ్చున్నాను వేదన పడాల్సి వస్తుంది పాతాళంలో. అందుగురించి నువ్వు చదివే కీర్తనలో కదా ఎన్నో 4 కీర్తనలో చూస్తే పాతాళంలోని కృతజ్ఞతాసు చెల్లింపలు. బతికినప్పుడు కృతజ్ఞతాసు చెల్లించాలా, బ్రతికినప్పుడు దేవునికి మహిమకరంగా బతకాలా, చచ్చిపోయినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించాలా. ఇది చదివిన వాక్యం ఎన్నో వచనంలో పాతాళంలోని కృతజ్ఞత చెల్లించాలనే మాట ఉంది కదా. ఎన్నో వచనం అది పాతాళంలో చనిపోయిన తర్వాత లేదు ఛాన్స్. ఒకరు ఏమంటారు, చనిపోయిన అప్పుడు దేవుడు క్షమిస్తాలే, దేవుడు అప్పుడు ప్రేమ గలవాడు కదా, ఆయన క్షమిస్తాలే అంటారు. ఈ భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకోవాలా. కొంతమంది దేవుడు ఆ రోజు నాకు తెలియదు కదా అని సాకులు తప్పించుకోరు. కొంతమంది అది కూడా మాయ చేస్తున్నారు. కొంతమంది ఫరో ఏం చేశాడు తెలుసా, డబ్బుని అవి దాపెట్టుకొని ఇంకోసారి బ్రతికితే మరి ఇంకోసారి బతుకొచ్చారని దాపెట్టాడు. అట్లా ఈరోజు భ్రమలో ఉన్నారు, డైలమాలో ఉన్నారు. లేదు, మనుషులు ఒకేసారి మృతిపో తర్వాత తీర్పు, నరకం, స్వర్గం. కాబట్టి భూమి మీదకి త్వరగా వస్తాడు, ఎప్పుడు వస్తాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు మనందరికి చనిపోయినాడు, మృత్యుంజయినాడు. యేసు ఒక్కడే ఛాలెంజ్. బైబిల్ ప్రపంచం చెప్తుంది, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అని బైబిల్ చెప్తుంది కదా. అది గురించి అటువంటి మాటలు యేసయ్య మాట ముత్యాల మూట, ఆ మాట నీకు హృదయంలో ఉంటే ఎంతో ఆనందం. ఎన్ని క్రిస్మస్ చేసినా, ఎన్ని ఈస్టర్లు చేసినా, ఎన్ని పండుగ చేసుకున్నా యేసులోని జీవితం శూన్యం. ఈ మిట్రికానికి చెప్తున్నాడా, ప్రపంచ మానవుడికి చెప్తున్నాడు, రా నా కుమారుడా నా వద్దకు వస్తావంటాడు. యేసు ప్రభువు వారు చనిపోయి లేపి ఆయన లేచాడా, తండ్రి అని దేవుడు లేపాడు. యేసుని లేపింది ఎవరు, ఈ యేసుని దేవుడు లేపాడు. ఇందుకు సాక్ష్యము తండ్రి అని దేవుడు లేపాడు. ఆయన అధికారం, సర్వాధికారం యేసు ప్రభువు వారు ఇచ్చాడు తండ్రి. అందు గురించే నేను త్వరగా వస్తానంటాడు. భూజనులంతా రొమ్ము కొట్టుకుంటారంట. నేను చెప్పానా, బైబిల్ చెప్తుంది కదా. ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూసేదురు. భూజనులు అంటే ఎవరు చెప్పండి. ఈరోజు మాకు కాదులే, ఎవరికో సంబంధించి దేవుడు అనే వాళ్ళు లేకపోలేదు, వారందరికీ. కానీ భూజనులంతా రొమ్ము కొట్టుకుంటారట. భూజనులంతా ఆయన చూసి, చదవండి నాయన, చదువు 7వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి గట్టిగా. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఎట్లా వస్తాడంట ఆయన, మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం అంటే ఏం చెప్పండి, ప్రతి నేత్రం భూమి మీద ఎంతమంది, ప్రతి నేత్రం ఆయన చూచేదరు. ఆయన పొడిచిన వారు కాదు, అందరూ ఆయన పొడిచిన వారు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారట. ఏమంటే ఎంత పని అయిపో కదప్పా. ఆయన సేవకుడు మైండ్కి వాడు ఎర్రోడు తిక్కోడు ఏమనుకుంటు కాదు. ఆ రోజు పిచ్చోళ్ళు అంత దిగాపాగా చూస్తారు. ఈరోజు సువార్ చెప్తుంటే దిగాపాగా, ఈ వయసు ఏమయ్యా సువార్ చెప్తే నీకు పని లేదు, చేసుకొని బతుకోవచ్చు కదా అనే వాళ్ళు కొంత లేకపోలేదు. దిగాపాగా చూసేవాళ్ళు ఒకటి పిచ్చోడి కింద లెక్కేస్తారు, వెర్రోడి కింద లెక్కేస్తారు. కొంతమంది అవితంగా కొట్టే కూడా వస్తారు, గొడవలు కూడా వస్తారు. అయినా నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకుల మీరు దండ్రులు మీ ఫలం అక్కడ ఉంటుందంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో కనబడుతుంది ప్రియులారా. అందు గురించి ఈరోజు ఎంతోమంది సేవకులు ఎంతోమంది కష్టపడి సువార్త మనం ప్రకటిస్తున్నారు. అవమానాలు, నిందులు, బాధలు, కష్టాలు, అడుగడుగునా శ్రమలు, అడుగడుగునా బాధలు, అడుగడు నిందులు, అవమానాలు ఎంతో అనుభవం. ఎందుకు తెలుసా, నాకు ఒక రాజ్యం ఇస్తాడు, నాకు ఆ రాజ్యం ఉంది. అందు గురించే నేను ఈ భూమి మీద నేను అందు గురించి పిల్లలు ఆలోచించాను కదా. అందు గురించే పునరుత్థానమైనటువంటి క్రీస్తు తండ్రి అని దేవుడు లేపాడు. ఇందుకు సాక్షులము మృత్యుంజయుడాడు. కాబట్టి నీవు నేను ఒకరోజు చనిపోతాం, మనము కూడా ఆ రాజ్యం కావాలని, ఆ రాజ్యంకు రావాలని యేసు ప్రభువు వారు మరి ఆ మాట చెప్తున్నాడు. మార్గం నేనే మార్గమును అంటాడు, సత్యమును జీవము నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఒకసారి ఆలోచించండి పిల్లలరా. త్వరగా వస్తానంటాడు ఈ లోకానికి. త్వరగా వచ్చిన మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకా రక్షణ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. రక్షణ పొందాలంటే మార్కు సువార్త 16 చూస్తే నమ్మి బాప్తిస్మం తీసుకున్న రక్షణ నమ్మనమానికి శిక్ష విధింపబడును. నీవెవరైనా సరే ఎంతటి వారి ప్రియులరా, ఒకసారి ఆలోచించాలి. యేసు నా రక్షకుడు, నా విమోచకుడు, దేవుని కుమారుడు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు నిజముగా ప్రార్థన చేసుకుని తలవంచండి. ఈ సమయంలో ఆయన మాటలు నిన్ను ప్రార్థన చేసుకుని
యేసు ప్రభుల వారు లేఖనాల ప్రకారంగా శుక్రవారం ఆదివారం మృత్యుంజ మరణాన్ని జయించిన తిరిగి లేచిన దేవుడు. మరి అనేకులు శిష్యులు 500గా ఆయన చనిపోయాడు, అనేకులు కనపడ్డాడు. నిజంగా ఆయన వాక్యాన్ని నీవు ఆలోచించు, ప్రార్థన చేస్తూ. ప్రేమల తండ్రి, నీ పాదాలకు స్తోత్రములయ్యా. ఇంతవరకు మరి 11:20 పునరుత్థానం నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడని చెప్పావు. నీకు స్తోత్రం. కొన్ని నిమిషాలు సాయం చేసినందుకు స్తోత్రం. క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.